సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టరేట్ లో గ్రీవెన్స్ సెల్ లో రాష్ట్రంలో దేశంలో నెలకొని ఉన్న చేనేత సంక్షోభాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం వినతి పత్రం సమర్పించింది. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు తక్షణమే పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలని, చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని, నేతన్న నేస్తం పథకాన్ని 24,000 నుంచి 36,000 రూపాయలకు పెంచి సొంత మగ్గం, అద్దె మగ్గం ఉన్నవారికి మరియు ఉప వృత్తుల వారికి కూడా వర్తింప చేయాలని, చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని, ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి వృత్తి పరికరాలు సబ్సిడీతో పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నాయకులు ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మోదిమూడి రామారావు, కట్టా హేమసుందర్, కె నారాయణరావు, బి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటాను. ఇవి ఏంటంటే చేనేత ఉత్పత్తులు జనం కొనక కాదు. ఈ ప్రభుత్వాలు చేనేతకు ఇచ్చినటువంటి రాయితీలన్నీ రద్దు చేయడం వల్ల ఈ విధంగా జరిగింది. మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఉన్న అప్పులతో సహా అవన్నీ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. అంటే ఒక్కో సహకార సంఘానికి 50 లక్షల నుంచి దాదాపు ₹1 కోటి వరకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఏంటంటే వాటికి వడ్డీలు కట్టలేక నెలకొచ్చి ₹1,00,000 వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉండి సహకార సంఘాలని కూడా దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ ప్రభుత్వం అయినా వెంటనే ఆ బకాయిలు రిలీజ్ చేయాలని, అదేవిధంగా మనకి గతంలో ఇచ్చినటువంటి రిబేట్లు అమలు చేయాలని, మరి చేనేత మీద రాజ్యాంగం కల్పించినటువంటి కుటీర పరిశ్రమగా గుర్తించి పన్ను వేయకూడదని చెప్పి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని కాలరాసి సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ రూపంలో మరి చేనేత మీద పన్ను వేయటం జరిగింది. దాన్ని వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా నేతన్న నేస్తం ఇది చేనేత కార్మికులకి ఒక వరం లాంటిది. అలాంటి దాన్ని మరి ప్రతి ఆగస్టులో ఇచ్చేటువంటి దాన్ని ఈ ప్రభుత్వం మాట్లాడతలేదు. దాన్ని 24 నుంచి 36,000కి పెంచి అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ చేనేత పరిశ్రమ రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల గారికి మెమోరాండాలు ఇవ్వటం జరిగింది. దీంట్లో ప్రధానంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా చేనేత సొసైటీలకి గతంలో రావాల్సినటువంటి బకాయిలు, ప్రస్తుతం ఉన్నటువంటి బకాయిలు కోట్లలో పెరిగిపోయి ఇవాళ చేనేత సొసైటీల్లో కార్మికుడికి పనిచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే చేనేత సొసైటీలకి బకాయిలు ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమని, చేతి వృత్తుల్ని ప్రోత్సహించేటువంటి దాంట్లో భాగంగా చేనేత పరిశ్రమపై ఉన్నటువంటి జీఎస్టీని ఎత్తేయాలని, అదేవిధంగా సొసైటీలకి ఎన్నికలు గత 5 సంవత్సరాల్లో ఎన్నికలు జరగలేదు. ఆ ఎన్నికలు వెంటనే జరపాలని చెప్పి తదితర డిమాండ్స్ తోటి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చేనేత ప్రజల నుంచి అందే అర్జీలు సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. ప్రజల నుంచి అందే అర్జీలు సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. డిఆర్ఓ నగరంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేఆర్సీసీ డీఏసీ శ్రీదేవితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి ప్రజల అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మొత్తం 130 అర్జీలు ప్రజల నుంచి జిల్లా యంత్రాంగానికి అందాయి. తొలుత డిఆర్ఓ అధికారులతో మాట్లాడుతూ చాలా బ్యాంకుల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఖాతాల్లో సరిగా కార్యకలాపాలు జరపక భారతీయ రిజర్వ్ బ్యాంకు వారిచే లాక్ చేయబడిందని, 2 రోజుల్లో సంబంధిత శాఖల అధికారులు వాటిని పునరుద్ధరించి తాజా స్థితికి తీసుకురావాలని సూచించారు. ఉద్యోగుల గ్రీవెన్స్ 2వ దశలో 33 దరఖాస్తులు రాగా అందులో 21 దరఖాస్తులు పరిష్కరించారని, మిగిలిన 12 అర్జీలు కూడా సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు గడువు దాటకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, ఐసీడీఎస్సీ డి సువర్ణ, డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి, డ్వామా పీడీ సూర్యనారాయణ, డీఈఓ తాహెరా సుల్తానా తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో ఆరోగ్య శాఖ అధికారి నియామకం, టీటీడీ కళ్యాణ మండపం పునఃప్రారంభం, సర్వజన ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. మచిలీపట్నం నగరపాలక సంస్థలో ఆరోగ్య శాఖ అధికారి నియామకం, టీటీడీ కళ్యాణ మండపం పునఃప్రారంభం, సర్వజన ఆసుపత్రిలో వివిధ సమస్యల పరిష్కారం కోసం డీఆర్ఓ చంద్రశేఖర్ కు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నగరపాలక సంస్థలో గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య శాఖ అధికారి లేకపోవడంతో పర్యవేక్షణ లేమి ఆసరాగా చేసుకుని మాంసం వ్యాపారులు నాణ్యత లేని మాంసాన్ని విక్రయించడం జరుగుతోందన్నారు. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సేవలు నిలిపివేయడంతో పేద మధ్యతరగతి వారు ఫంక్షన్లు జరుపుకోవడానికి శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కొరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. సర్వజన ఆసుపత్రిలో మూలకి చేరిన ఎండోస్కోపీ పరికరాన్ని అందుబాటులోకి తేవాలని, మరో మహాప్రస్థానం వాహనాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రైవేటు అంబులెన్స్ దోపిడీని అరికట్టి పేద రోగులను ఆదుకోవాలని సుబ్రహ్మణ్యం డిఆర్ఓ చంద్రశేఖర్ ను కోరారు. వినతి పత్రం సమర్పించి వారిలో బీసీ నాయకులు నిక్కు రాధాకృష్ణ, బొబ్బు పవన్ తదితరులు పాల్గొన్నారు. డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే మచిలీపట్నంలో టీటీడీ కళ్యాణ మండపం ఒక సుమారు 40 సంవత్సరాల బట్టి అది ఉండడం జరిగింది. అయితే గత కొంతకాలంగా టీటీడీ కళ్యాణ మండపం మూతపడిపోయింది. అందులో తిరుపతి పెద్ద తిరుపతి దేవస్థానానికి రూములు బుక్ చేయాలన్నా, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేయాలన్నా కౌంటర్ ఉండేది. ఆ కౌంటర్ కూడా మూసేయడం జరిగింది. ఆ తిరుపతి దేవస్థానానికి సంబంధించింది కౌంటర్ మూసినా చాలా మధ్యతరగతి పేద ప్రజలు కానీ 10,000-15,000 రూపాయలతో కళ్యాణం మ్యారేజ్లు జరిగాయి, ఫంక్షన్లు జరిగాయి. బయట ఫంక్షన్ హాల్లో అయితే లక్షలు ఉంటున్నాయి. అది మరి కావాలని మూతపడి ఇచ్చారో లేకపోతే ఏం జరిగిందో తెలియదు. ఆ కళ్యాణ మండపాన్ని మళ్ళీ రీఓపెనింగ్ చేసి అలాగే తిరుపతి దేవస్థానం సంబంధించిన కౌంటర్ కూడా ఓపెన్ చేయాలని డిఆర్ఓ గారికి తెలియజేసాం. వారు వెంటనే స్పందించి త్వరలోనే అమలయ్యేలా చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మన మచిలీపట్నంలో మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా తయారైంది. అయినా మనకు హెల్త్ ఆఫీసర్ లేరు మచిలీపట్నంలో. ఇవాళ రోడ్ల మీద బళ్ళు కానీ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. వాటర్లు అయితే పెరిగిపోయినాయి. మాంసాలు కానీ ఇటు కాయగూరలు కానీ దేనికి సంబంధించిన పర్యవేక్షణ లేదు. ఆ హెల్త్ ఆఫీసర్ని కూడా నియమించమని తెలియజేసాం. అలాగన్నారు. అలాగే గతంలో మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎండోస్కోపీ చిన్న సమస్యల మీద సూపరింటెండెంట్ గారు తెలియజేసాం. అయితే కొన్ని పెండింగ్లో ఉన్న ఫ్యాన్లు, ఏసీలు కొన్ని తిరగట్లేదని కూడా తెలియజేసాం. వాటి మీద కూడా కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. వాటి విషయం కూడా తెలియజేసాం డిఆర్ఓ గారికి. వారు స్పందించి వాటిని కూడా త్వరలోనే. కృష్ణా జిల్లా కలెక్టరేట్ డీకే బాలాజీ అవనిగడ్డ బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అవనిగడ్డ బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వ హైస్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల బోధన, ఫలితాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలు కలెక్టర్ పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి చదువుపై వారికున్న ఆసక్తి, ప్రావీణ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఆయనతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
రోడ్లపై పశు సంచారం వల్ల నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వీటి వల్ల పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయాల పాలయ్యారు. రోడ్లపై పశు సంచారం వల్ల నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధాన దారుల్లో సైతం గేదెలు, ఆవులు, ఎద్దులు, ఆంబోతులు సైతం విచ్చలవిడిగా సంచరిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యలు శూన్యంగానే ఉంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ రోడ్లపై పశువుల సంచారం నియంత్రణపై చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ను ఆదేశించిన పశు నియంత్రణ చర్యలు ఏమాత్రం చేపట్టకపోవటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నగరంలో పశువుల బెడద వల్ల ఏర్పడే ప్రమాదాల నుంచి నివారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ కూడా వెంటనే పశు నియంత్రణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థను ఆదేశించారు. కానీ నగరంలో ఇప్పటికే ప్రతి వీధిలోనూ విచ్చలవిడిగా పశువులు సందర్శిస్తూనే ఉన్నాయి. మచిలీపట్నం పట్టణ స్థాయి నుంచి నగర స్థాయికి రూపం మార్చుకున్న ఒక్క పన్నులు పెంచడంలో ప్రగతి సాధించారు తప్ప నగర అభివృద్ధిపై ఏమాత్రం నగరపాలక సంస్థ దృష్టి పెట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో సైతం పశువులు విచ్చలవిడిగా తిరగడం వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పశువుల సంచారం వల్ల ఇప్పటికే పలువురు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. రోడ్లపై పశువుల సంచారంపై మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ రోడ్లపై పశువుల సంచారం అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. అందరికీ నమస్కారం అండి. మున్సిపల్ కార్పొరేషన్ మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజుని మాట్లాడుతున్నాను. నగరంలో విచ్చలవిడిగా పశువులు తిరగడం జరుగుతుంది. వాటి వల్ల మరి తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. మేము పశువుల యజమానులకు కూడా అనేక సార్లు మీటింగ్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మరి పెడచెవిన పెట్టడం జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితి ఇక కొనసాగకూడదు. అందుకని చెప్పేసి మేము ఈ రోజు నుంచి కొంచెం కఠినంగా వ్యవహరించదలుచుకున్నాం. మరో మార్గం లేదు. వీధుల్లో రోడ్ల మీద కనుక ఈ విధంగా బాధ్యత లేకుండా పశువుల్ని బయటికి వదిలేయడం వల్ల జరిగేటువంటి అనర్థాలని నిర్మూలించడం కోసం మరి ఆ పశువుల్ని తప్పనిసరి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. స్వాధీనం చేసుకున్నటువంటి పశువులపై మరి ఆ పశు యజమానులకి ఎటువంటి హక్కులు కూడా ఉండవు. అదేవిధంగా ప్రజలకి కలిగిస్తున్నటువంటి ఇబ్బందుల మీద కూడా వారి మీద కూడా ఖచ్చితంగా సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైనటువంటి పశువుల్ని మరి ఏవైతే మేము స్వాధీనం చేసుకున్నామో ఆ పశువుల్ని గోశాలకి తరలించడం లేదా మరి వేరే మార్గాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఎప్పటికైనా పశు యజమానులందరికీ కూడా మరొకసారి గుర్తు చేసేది ఏంటంటే మీ పశువుల్ని మీ యొక్క కాంపౌండ్ వాల్లో మీ యొక్క సొంత ఇంట్లో సొంత స్థలంలో కట్టుకుని ఆ పశువుల్ని రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతే తప్ప ప్రజలకు ఎటువంటి ఇబ్బంది దయచేసి కలగజేయవద్దు. ఆ విధంగా చేస్తే కనుక కార్పొరేషన్ నుంచి తప్పనిసరిగా కఠిన చర్యలు గైకొంటాం. కాబట్టి ఇది తుది హెచ్చరికగా మీరు భావించి ఈ రోజు నుంచి దాన్ని అమలు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైన తాగునీరు అందించాలని బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామస్తులు కోరుతున్నారు. బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో తాగేందుకు సరైన మంచినీరు లేక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నా గతంలో పెరణ ఎమ్మెల్యే ఉన్న బూరగడ్డ వేదవ్యాస్ 1994లో మల్లేశ్వరం వాటర్ స్కీమ్ కొరకు 18 ఎకరాల స్థలాన్ని సేకరించి పంపులు, చెరువు తవ్వించి వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయగా ఇంతేరు, పాండ్రాక, రామపురం, సీతారామపురం, ఉప్పులూరు వంటి సముద్ర తీర ప్రాంతాల్లో కలిపి 14 గ్రామాలు తాగునీరు సమస్యకు పరిష్కారం చూపారు. అప్పట్లో మల్లేశ్వరం వాటర్ స్కీమ్ ద్వారా వచ్చే నీరుని 14 గ్రామాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది తాగేందుకు తీసుకువెళ్లేవారు. అంతటి వైభవం గల ఈ మల్లేశ్వరం వాటర్ స్కీమ్ సుమారు గత 10-12 సంవత్సరాల నుంచి నిర్వహణ లోపంతో పాటు ఎటువంటి పురోగతి పనులు ఈ వాటర్ స్కీమ్ లో జరగకపోవడంతో సురక్షితమైన మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. దివంగత ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు 14.75 ఎకరాలు కొనుగోలు చేసి మండల కేంద్రమైనటువంటి బంటుమిల్లి పంచాయతీకి మల్లేశ్వరం తాగునీరు స్కీమ్ ద్వారా మంచినీళ్లు అందించేందుకు
14.80 కోట్లతో అభివృద్ధి చేసేందుకు నిధులు సైతం సమకూర్చినా కొద్ది రోజులకే ప్రభుత్వం మారటంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోవడం జరిగిందని, గత 5 సంవత్సరాల్లో వాటి ఎమ్మెల్యే జోగి రమేష్ ఆ వాటర్ స్కీమ్ వైపు కన్నెత్తైనా చూసిన దాఖలాలు లేవని స్థానిక మహిళలు మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో మల్లేశ్వరం వాటర్ స్కీమ్ నుంచి వచ్చే నీరు క్రిములు మరియు దుర్వాసన వస్తున్నాయని, ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేతలు నిలదీయడంతో ఎన్నికల ముందు హడావిడిగా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక 2 ఫిల్టర్ బెడ్లు మరమ్మతు చేయించినప్పటికీ అదే దుర్వాసన ఇప్పటికీ వస్తున్నాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందించి మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైనటువంటి తాగునీరు అందించాలని పలు గ్రామస్తులు కోరుతున్నారు. నేను మాత్రం చాలా సంవత్సరాలు, దాదాపు 25 ఇయర్స్, 26 ఇయర్స్, 30 ఇయర్స్లో నేను ఇదే వాటర్ని ఉపయోగించుకున్నానండి. నేను వాటర్ కూడా డ్యామేజ్ అయినప్పటికీ కూడా దాన్ని పటికెట్టి తిప్పి దాన్ని ప్యూరిట్లో పోసి ప్యూరిఫై చేసుకున్న తర్వాత తాగేవాడిని నేను. 1924 సంవత్సరం, సారీ 1994 సంవత్సరం నవంబర్ తర్వాత అకౌంటెంట్ వచ్చినట్టుగా నాకు గుర్తు. అంటే 1994లో లాస్ట్లో వచ్చిందండి వాటర్ మనకి వచ్చిందండి. అప్పటి నుంచి వస్తానే ఉందండి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా. ఎలా ఉంటున్నాయండి? ఎన్ని సంవత్సరాల నుంచి పాడైపోయింది? దాదాపు 10 ఇయర్స్ కాడి నుంచి కూడా వాటర్ బాగా డ్యామేజ్ అయిందండి. 5 ఇయర్స్ వరకు కూడా ఒక మాది పర్వాలేదు. ఇప్పుడు ఈ 5 ఇయర్స్ మాత్రం ఇంకా బాగా డ్యామేజ్ అయిపోయిందండి. నానాటికి డ్యామేజ్ పర్సెంటేజ్ ఆఫ్ డ్యామేజ్ పెరిగిపోతూ వచ్చిందండి బాగా. ఎవరు కూడా మాట్లాడే దాఖలాలు లేవు, సందర్భాలు లేవు నాకు తెలిసినంత వరకు మాత్రం. మీ వాటర్ ఎలా ఉంది, వాటర్ బాగుంటుందా అని ఏ డిపార్ట్మెంట్ కూడా కొద్ది గొప్ప ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు చెడుతూ ఉంటారన్నమాట. వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, ఈ వాటర్ పాడైపోతుంది వాటర్ అని మాత్రం వాళ్ళు అడుగుతూ ఉండేవాడు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం. అంటే ఫిల్టరేషన్ బాగా క్లీన్ చేయాలండి. చెరువు కూడా లోపల ఏమవుతుందండి, అడుగు భాగంలో బురద బాగా పెరిగిపడింది. దాదాపు 30 ఇయర్స్ కదండి, 30 ఇయర్స్. ఆ బురద కన్నా తీసి ఎండబెట్టిన తర్వాత కన్నా నేను ఉపయోగిస్తే మాత్రం ఈ మధ్య ఎక్కడ చూశానండి నేను, ఏ ఊరది మన బ్యాంక్ రాబర్ తర్వాత వచ్చేది ములపరు చెరువుని ఇదే మాదిరిగా ఎండగట్టారు. లోపల బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లిన తర్వాత వాటర్ పెట్టి మళ్ళీ పంపింగ్ స్కీమ్ మొదలు పెట్టింది అక్కడ. అట్లాగైనా చేస్తే మాత్రం చాలా వరకు కూడా ఆ వాటర్ మాత్రం ఆ డ్యామేజ్ నుంచి బయటపడద్దని నా ఊహ. మా ఊరు బొంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామం అండి. నేను ఆ గ్రామంలో సుమారు 65 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయిపోయాను. మా మల్లేశ్వరం గ్రామంలో మంచినీటి చెరువు 30 సంవత్సరాల క్రితం బోరగడ్డ వేదవ్యాస్ గారు తవ్వించి చక్కని మంచినీళ్ళు బందరు మున్సిపాలిటీతో సహా పోటీ పడేటట్టుగా మంచినీళ్ళను మాకు అందించారు ఆయన మహానుభావుడు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఆ మంచినీళ్ళు డబ్బాలతో టిన్నులతో తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ చెరువు మొత్తం కలుషితం అయిపోయింది. తర్వాత కాగిత వెంకటరావు గారు కూడా ఆ పక్కనే చెరువు పక్కనే స్థలం కొని మళ్ళీ ఇంకొక చెరువు తవ్వించడానికి సుమారు దాదాపు ఎకరాలు ఉంటుందేమో, 14 ఎకరాల వరకు ఉంది. అయితే అది కొంతవరకు తవ్వారు, దాని కార్యక్రమం ఏమీ పూర్తి అవ్వలేదు. ఆయన కూడా మహానుభావుడు వెళ్ళిపోయాడు, అది అలాగే ఉండిపోయింది ఆ చెరువు. మరి ఇప్పటికైనా ఆ మల్లేశ్వరం 14 గ్రామాలకు ఉపయోగపడే చెరువుని వేసవికాలంలో ఎండగట్టి అడుగునున్న మురుగుడు మొత్తం తీసేసి పూర్వం ఎలా ఉందో చెరువు అడుగున ఇసుకతో అలా తీసుకొచ్చి ఫిల్టర్లన్నీ బాగు చేస్తే మాకు మంచినీళ్ళు వస్తాయి. మాకు అలాంటి నీళ్లు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఎమ్మెల్యే గారు అందిస్తారని కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.